1980 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా కేరళలో కొడంగలూరు అనే ప్రాంతానికి వచ్చాడు. ఇప్పటికీ ఆయన మందిరం అక్కడ ఫస్ట్ కట్టబడిన మందిరం అదే. కట్టి ఆ రాజమందిరం అంతా కడతా ఉండే రోజు కూలి తీసుకుంటా ఆ కూలి డబ్బులన్నీ చుట్టుపక్కల నైట్ టైం వాళ్ళకి అవి కొనిస్తా దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు రాజుగారికి తెలిసి తోమా గారిని తీసుకెళ్లి జైల్లో వేశాడు. తోమా గారు సాక్షాత్ యేసుప్రభు శిష్యుడు, ఆయన జైల్లో వేశారు. ఈరోజు నిన్ను నన్ను వేస్తే ఎంత, వేయకపోతే ఎంత. వేసిన తర్వాత ఒకరోజు రాజుగారి తమ్ముడు చనిపోయాడు. చనిపోతే డెడ్ బాడీ ఇలా తీసుకుని వెళ్తున్నారు జైలు మీద. కానీ ఆయన అన్నాడంట, యేసుప్రభు మంచి దేవుడు అయ్యా, రాజుగారి తమ్ముడు నేను బ్రతికిస్తాను, మా దేవుడు బ్రతికిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, అవకాశం ఇవ్వంటే ఈ విషయం రాజుగారికి చెప్పకుండా మంత్రి గారికి చెప్పారు. ఎవరో వెళ్ళి ఆ మంత్రి వచ్చి మరో 4 తల్లులని మళ్ళీ లోపల వేసాడు తోమా గారిని. యేసుప్రభు శిష్యుడే, తల్లులు తిన్నాడు. ఆ తర్వాత తీరా డెడ్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు డెడ్ బాడీ పక్కనే వెంట వెళ్తున్నారు. అందరూ ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. రాజుగారు కూడా పెద్దగా ఏడుస్తున్నాడు, నాకు ఒకగానొక తమ్ముడు చనిపోయాడు, నేను ఇప్పుడు నా పరిస్థితి. తోమా గారు కేకలు పెడుతున్నాడు, అయ్యా నేను ఈ సొమ్మెంతో తిన్నాను, నేను నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, మా దేవుడు మంచి దేవుడు, సజీవుడు, నాకు ఒక అవకాశం మీరు నేను ప్రార్థన చేస్తాను, తమ్ముడు బ్రతుకుతాడు అంటే రాజుగారు అప్పుడు జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసి లాస్ట్లో యేసు నామములో అనేసరికల్లా తమ్ముడు లేచాడు. అందరూ